హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన మినప లడ్డులు చేసుకుందాం. ఈ లడ్లు చాలా బలం అండి. బెల్లం నెయ్యితో పాటు చేస్తాం కాబట్టి చాలా బలంగా ఉంటాయి. ఇది తింటే చాలా శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి పెట్టాలి. ఇవి ఎట్లా తయారు చేసుకుందాం చూద్దాం. ఇప్పుడు ఇవి మినువులండి. ఈ మినువులు మినప బద్దలతో చేసుకోవచ్చు, ఇట్లా మినువులతో కూడా చేసుకోవచ్చు. ఇలా మినువులతో చేస్తే పొట్టు ఉంటుంది కాబట్టి చాలా బలంగా ఉంటుంది. ఇట్లా ఫస్ట్ రాళ్ళు లేకుండా చూసి పెట్టుకోవాలి. తర్వాత నేను కేజీ మినుములు తీసుకున్నాను. తర్వాత కేజీ బెల్లం తెప్పించినాను. కేజీ బెల్లంలో ఒక గడ్డ తీసినానండి. ఇట్లాంటి బెల్లం తీసుకోవాలి, బాగా టేస్ట్ ఉంటుంది. నేను నెయ్యి తీసుకున్నాను, కిలో నెయ్యి తీసుకున్నాను. అంతా పట్టదు, కొంచెమే పట్టిద్ది. ఇప్పుడు ఇవన్నీ రాళ్ళు లేకుండా ఏరు పెట్టుకున్నాం కదా, కొంచెం దలసరగా ఉన్న బాండీ పెట్టుకొని మంచిగా కొన్ని పోసుకొని మంచిగా వేపుకోవాలి. చూడండి, 1 గ్లాసున్నర పోసినాను నేను. అట్లా పోసుకొని సిమ్ ఉండొద్దు, అలాగని హై ఉండొద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. అట్లా మంట ఆ లెవెల్లో పెట్టుకొని చేసుకోండి. సిమ్ ఉండొద్దు, హై ఉండొద్దు. అట్లా వేపుకుంటే చాలా టేస్ట్గా వస్తాయి. మొత్తం లోపల కూడా పప్పు అనేది బాగా వేగిపోతుంది నీట్గా. దీనికి వేపుకోవటానికి కొంచెం టైం పట్టిద్దండి. చూడండి, ఇప్పుడు అన్నీ వేగినాయి కదా, ఇట్లా ఒకటి తీసుకొని వేగిందో లేదో ఇట్లా పంటి కింద వేసుకొని వెళ్తే కరెక్ట్ అంటుందండి. అప్పుడు వేగిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని తీసుకుందాం. ఇది అందరికీ తెలుస్తుంది కానీ కొంతమంది తెలియని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం చేస్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది కూడా చెప్పాలా, తెలుసు కదా అని అనుకుంటూ, అందరూ తెలియాల్సిన అవసరం లేదు కదా, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు అన్నీ వేపి పెట్టుకున్నాం కదా, బెల్లాన్ని ఇట్లా తురుముకోవాలి. గడ్డలు లేకుండా ఇట్లా తురుము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చల్లగా అయిపోయిన తర్వాత కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకోవటం అనేది మరి మెత్తంగా పౌడర్లా ఉండొద్దు, అలాగని రవ్వలాగా ఉండొద్దు. ఇట్లా స్మూత్గా ఉండాలి, కొంచెం గరుగ్గా ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అట్లా పట్టుకోవాలి. మరి మెత్తగా ఉందనుకోండి, పౌడర్ లాగా పంటి కింద దూదిలాగా తగిలేదని అస్సలు బాగుండదు, పళ్ళకు గరుచుకుపోద్ది. అలాగని కొంచెం రవ్వగా ఉందనుకోండి, కరకరలాడుతుంటుంది. అట్లా కాకుండా ఇట్లా నేను చూపించేటట్టు పట్టుకోండి. ఇప్పుడు అంతా పట్టేసినాం కదా, పిండి అంతా మిక్సీలో వేసి పిండి అంతా పెట్టేసినాను, మినపప్పు అంతా. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం దీంట్లో కలిపేసుకుందాం. ఫస్ట్ ఈ పిండిలో కొంచెం బెల్లం కలుపుకుందాం. ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా కలుపుకోండి, బాగా కలిసిపోతుంది. ఇవ్వండి, బెల్లం అనేది ఇట్లా తురుముకున్నాం అనుకోండి, మంచిగా కలిసిపోతుంది పిండిలో. అదిగో చూడండి, సగం పిండి సగం బెల్లం నేను పిండిలో వేసి కలిపినాను, సగం బెల్లం మిక్సీలో వేసి మిక్సీతో పాటు పౌడర్ పట్టేస్తున్నాను. చూడండి, అట్లా 2 తిప్పులు తిప్పితే చాలండి, ఇట్లా మంచిగా కలిసిపోద్ది బెల్లం పిండి అంతా. అట్లా కలుపుకోవాలి. అంత ఇట్లానే పట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా ఉన్నది కూడా ఇట్లానే పట్టేసుకుందాం. నేను ముందుగా మన నెయ్యి అనేది వేడి చేసి పెట్టుకోవాలండి, కరిగించుకొని వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం అంతా మిక్సీకి వేసినాం కదా, బెల్లంతో పాటు దాన్ని చూడండి మళ్ళీ కూడా వేస్తున్నాను నేను. కొంచెం వేయండి, మొత్తం ఒకసారి వేయద్దు. అది 1 కిలో పిండి ఉన్నాయి, 1 కిలో మినుములు ఉన్నాయి కదా, 3 సార్లు 4 సార్లుగా పట్టుకోండి, మంచిగా మెదిగిద్ది. అట్లా చూడండి, అట్లా రావాలి. అట్లా వచ్చింది కదా. ఇప్పుడు అదంతా మంచిగా కిందకి పైకి అంతా ఇట్లా పిసికినట్టు కలుపుకోవాలి. చూడండి, అట్లా నేను ఎట్లా నలుపుతున్నాను, అట్లా నలిపినాం అనుకోండి మొత్తం కలిసిపోతుంది. అట్లా చూడండి, అట్లా నలపాలి. ఇట్లా నలిపితే మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే కాసుకొని చల్లగా చేసుకున్నాం కదా నెయ్యి, ఆ నెయ్యిని మొత్తం ఒకసారి పోసేయద్దు, కొంచెం కలుపుకుంటా కొంచెం వేసుకుంటా ఉండలు కట్టుకోవాలి. చూడండి, అట్లా వేసుకోవాలి. ఒక 4 లడ్లు 5 లడ్లకు ఒకసారి వేసుకొని అట్లా మంచిగా పిసుక్కుంటా మంచిగా ఉండలు కట్టుకోవాలి. చూడండి, మెత్తంగా ఇట్లా కలిపేసినాం అనుకోండి, ఉండకట్టుకునేటప్పుడు ఈజీగా కట్టుకోవటానికి వస్తుంది మనకి. బెల్లం పొడి అంతా నెయ్యి అంతా మంచిగా కలిపి ఉండలు కట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి, అట్లనే కట్టండి. మనకి ఏ సైజులో ఉండలు కావాలంటే ఇప్పుడు
కొంచెం తిని చూడండి బెల్లం అది సరిపోయిందో లేదో. కొంచెం టేస్ట్ చేస్తే బెల్లం అది సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ కొంచెం బెల్లం పట్టుకొని పొడితో పొట్టి వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. నేను వేసిన బెల్లం క్వాలిటీకి మినపప్పు క్వాలిటీకి సరిపోయిందండి. నేను కేజీ బెల్లం తీసుకున్నాను. దాంట్లో పావు కేజీ అంత కూడా తీయలేదు, నేను ఒక పావు కేజీ అంత తీసుంటాను. నేను పావు కేజీ బెల్లం తీసినాను, సరిపోయింది. చూడండి నేను ఎట్లా లడ్లు కడుతున్నానో అట్లా కట్టండి. నాకు ఈ సైజులో లడ్లు సరిపోతాయి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్టుకోవచ్చు. చూడండి అట్లాగే మొత్తం కట్టేసుకున్నాం కదా, లడ్లు మొత్తం కట్టేసుకున్నామండి. ఈ లడ్లు చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకి మెచ్యూర్ అయిన పిల్లలకి ఈ లడ్లు పెడితే నడుము అనేది గట్టిగా ఉంటుంది, బిగతారం కూడా చాలా బలం కూడా పిల్లలకి, మగ పిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ. ఎక్కువ ఆడపిల్లలకి పెట్టినాం అనుకోండి చాలా బాగుంటుంది వాళ్ళకి. రోజు ఒక లడ్డు 2 లడ్లు తిన్నా కానీ ఆరోగ్యంగా ఉంటారండి పిల్లలు. ఇలా చేసుకొని తిని చూసి మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.